ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ఎన్టీఆర్ 31. ఈ సినిమా ప్రస్తుతం భారీ హైప్ ను సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ను తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలని యూనిట్ నిర్ణయించింది. అయితే అన్ని భాషల్లో ఒకే టైటిల్ పెట్టాలని ఉద్దేశంతో ముందుకు వెళ్ళగా డ్రాగన్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసేందుకు ప్రయత్నించారు. కానీ తమిళ్లో ఇప్పటికే అదే పేరుతో ఒక సినిమా రిలీజ్ కావడం వల్ల లీగల్ సమస్యలు తలెత్తాయి. తమిళ్లో డ్రాగన్ అనే టైటిల్ తో ప్రదీప్ రంగనాథ్ హీరోగా ఒక సినిమా విడుదలైంది. తెలుగులో అదే సినిమాను రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరుతో డబ్ చేయగా అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనుపమ పరమేశ్వరన్, కయూదు లోహర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం విజయవంతం అవడంతో డ్రాగన్ టైటిల్ ను మళ్లీ వాడటం కుదరదు అనే పరిస్థితి వచ్చింది. దీంతో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీకి కొత్త టైటిల్ కోసం యూనిట్ వెతుకుతున్నట్లు సమాచారం. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా 2,000 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలో దిగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటి వరకు వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అయితే రాలేదు. మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కూడా ఇదే కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇంతకు ముందు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఈ సినిమాతోనే ప్రశాంత్ నీల్ తో సినిమా చేయాలని చాలా మంది హీరోలు పోటీ పడ్డప్పటికీ ఆ అవకాశం ఎన్టీఆర్ కు మాత్రమే దక్కింది. మరి వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాతో ఎలాంటి పెను ప్రపంచాన్ని సృష్టిస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఈ సినిమాలో సీనియర్ నటి అయిన రమ్యకృష్ణ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది అనే వార్తలు అయితే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ రమ్యకృష్ణ కాంబినేషన్ లో నా అల్లుడు సినిమా వచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ 31 సినిమాలో ఆమె ఒక కీలక పాత్రలో నటించబోతుంది అనే వార్త వినిపిస్తుంది. ఒకవేళ ఆమె కనుక ఈ సినిమాలో నటించినట్లయితే ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. బాహుబలి సినిమాతో ఆమెకు పాన్ ఇండియా చాలా గొప్ప గుర్తింపు అయితే వచ్చింది. ఇక మరోసారి ఆమె ఈ సినిమాలో సూపర్ ఫుల్ పాత్రలో కనిపించినట్లయితే సినిమాకి మరింత హైప్ వస్తుంది. ఎన్టీఆర్ డ్రాగన్ వేరే లెవెల్లో ఉంటుందని అప్పట్లోనే నిర్మాత కామెంట్స్ చేశారు. దీంతో సినిమా టైటిల్ కూడా అదే కన్ఫర్మ్ చేశారంటూ అంతా భావించారు. ఇప్పటికే ఈ పేరు తమిళ్ మూవీ పేరుతో రిజిస్టర్ కావడం చట్టపరమైన చిక్కులు, ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లేకుండా వేరే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారట. ఎన్టీఆర్ రేంజ్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఏ టైటిల్ పెడతారో అనేది అందరిలోని ఆసక్తి నెలకొంది. రవి బస్రూ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక యాక్షన్ సీన్స్ షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ మూవీ రిలీజ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు. అయితే అనుకోని కారణాలతో జూన్ 25, 2026న రిలీజ్ చేస్తామని ఇటీవలే ప్రకటించారు. త్వరలోనే ఈ చిత్రం నుండి టైటిల్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా గ్లిమ్స్ రిలీజ్ చేస్తారని అంతా భావించారు. అయితే ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ వార్ 2 నుంచి అప్డేట్ ఉందని దీన్ని వైరల్ చేశారని, కానీ త్వరలోనే అదిరితే టైటిల్ టీజర్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.